హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఇంకా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిందండి. సండే రోజు నాకు ఇది లాస్ట్ ఆదివారం అనమాట. అంటే గంగమ్మ తల్లికి నేను 5 వారాలు చేద్దాము అని అనుకున్నాను. ఇక ఇది 5వ వారం అనమాట. కొంచెం స్పెషల్ ఏంటంటే ఇందులో 5 వారాలు కంప్లీట్ అయిన తర్వాత నేను అమ్మవారి గుళ్ళో 5 మందికి అయితే తాంబూలాలు ఇచ్చుకుందాం అనుకున్నాను. అలా అవి ఎలా ఇచ్చాను ఏంటి అని ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నా సండేని మీ అందరితో షేర్ చేసుకుంటానన్నమాట. ఫస్ట్ నేను వారాలు చేద్దామని నాకు అనుకోకుండా ఎందుకో మనసులో అలా థాట్ వచ్చేసింది. ఫస్ట్ నేను అనుకోవడం అయితే వచ్చింది, కానీ విజయవాడ నుంచి అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ పాపను తీసుకొని వారం వారం వెళ్ళాలి అంటే అసలు చేయగలనా లేనా అని నాకైతే ఫస్ట్ ఒక డౌట్ అయితే ఉండేదండి. అమ్మ వాళ్ళ ఊరు అనుకోండి, పక్కనే ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్. సండే వస్తే కొంచెం వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక ఎలాగైనా చేసేయచ్చు, కానీ ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళాలి, పాపని తీసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి, వెళ్ళాలి అనుకుంటే ఎలా అని ఫస్ట్ చాలా గాబరపడ్డాను అనమాట. కానీ అనుకున్నాం కదా, ఎలా అయినా మనం అనుకున్నది సాధిస్తేనే కదా మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక మొదలైతే పెట్టానండి. పెట్టి ఇలా 5 వారాలు అయితే గంగమ్మ తల్లి గుడికి వెళ్ళటం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇట్లా 5 వారాలు కంప్లీట్ అయ్యింది. 5వ వారం వచ్చేటప్పటికి ఇది నాకు స్పెషల్గా చేసుకోవాలనుకున్నాను. అనుకోకుండా ఒక గుర్తింపు, అంటే ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఈ సండే అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇక నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి. మీరు ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే సాటర్డే రోజు గంగమ్మ తల్లికి పూజ చేసుకునే ముందు నేను ఎలాంటి పనులు చేసుకుంటున్నాను ఏంటి అని వీడియో కూడా సాటర్డే వ్లాగ్ షేర్ చేశాను కదా. ఆ పనులన్నీ చేసుకున్న తర్వాతనే మనం ఎవరైనా సరే పూజ చేసుకుంటారు. శుచి శుభ్రం అనేది ఫస్ట్ కదా. ఇక ఇలా అయితే చేశాను అనమాట. చేసి నెక్స్ట్ డే సండే రోజు ఇలా అమ్మవారికి అయితే ఇంట్లో మనకి పూజా మందిరం ఉంటుంది కదా, అలా అయితే పూజించుకున్నాను. ఆ తర్వాత ఈరోజు ఇంకా వర్షం కూడా ఉందండి నైట్ నుంచి. ఇంకా అందుకని మా పాపనైతే తీసుకురాలేదు, ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. బస్కి వెళ్ళిపోయాను. బస్కి వెళ్ళి ఇంకా ఇక్కడైతే దిగి ఒక 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలన్నమాట గంగమ్మ తల్లి గుడికి. ఇంకా ఫస్ట్ వెళ్ళటం అయితే మనం విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కొంచెం వెహికల్ అది ఉండదు. ఇక ఆటో వస్తే, మనం బస్సు వస్తే కానీ ఎదురు చూడాలన్నమాట. ఆ రూట్లో ఏమొస్తాయా అని ఎదురు చూస్తుంటే ఎద్దుల బండి వచ్చిందనమాట. ఇక దీని మీద ఎక్కి వెళ్తే మనం చాలా టైమే పడుతుంది, కానీ అక్కడ దాకేం కాదండి. ఇదేదో నాగళ్ళు దున్నటానికి వెళ్తుందనమాట. ఒక రైతు వర్షమైనా సరే, ఎర్లీ మార్నింగ్ ఏదైనా సరే పొలం పనులు ఆగకుండా వెళ్ళాలంటే నాగళ్ళకి కానీ అరక చేయడానికి కానీ ఇలా ఎడ్ల బండిని కట్టుకొనే వెళ్తారు కదా. ఇక అందులో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మనకి వరి పెడతారు కదండి చేలల్లో. ఇవి నీళ్లు కూడా పుష్కలంగా వదిలేసారనమాట పంట కాలువలు. ఈ కాలువ చుట్టుపక్కల చేలు అంటే పొలాలన్నిటికీ ఈ కాలువ నుంచే నీళ్ళు వెళ్తాయి అన్నమాట. ఇలా ఇక్కడ దిగేసి ఆటో పట్టుకొని గంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాలండి. ఈ చేలన్నీ ఫస్ట్ వరి నాటడానికి రైతులు సిద్ధంగా చేసి పెట్టుకున్నారనమాట. అంటే పొలాలన్నీ చాలా నీట్గా మనం ఎలా అయితే పూజ చేసే ముందు అంతా క్లీన్ చేసుకొని ఉంటామో, పంట వేసే ముందు కూడా రైతులు ఇలానే క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకుంటారనమాట. ఇక నేను ఇక్కడ గంగమ్మ తల్లి గుడి ఉన్న ఊరైతే వచ్చేసాను. ఎక్కువ ఇళ్ళు కూడా ఉండవండి, చాలా మారుమూల గ్రామం అనమాట. కానీ అమ్మవారి మహిమ అంతా ఇంత కాదు. ఇక ఎక్కడి నుంచో, నేను ఒక్కదాన్నే అని కాదనమాట, ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. అమ్మవారికి తాంబూలం ఇచ్చుకునే దాంట్లో నేను ఇంటి దగ్గర నుంచే, అంటే విజయవాడ నుంచే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. గాజులు ఒక్కటే నేను మర్చిపోయాను, ఎందుకంటే మళ్ళీ బస్సు వెళ్ళాలి, గాజులు అట్లా ఒత్తుకుపోయి చిట్లిపోతాయిలే అన్నట్టుగా గుడి ముందు తీసుకుందామని
మర్చిపోయాను, తీసుకోలేదన్నమాట. కానీ నాకు షాప్కి వెళ్ళంగానే ఎదురుగా గాజులు కనిపించినాయి. అంటే నేను మర్చిపోయాను అనుకోని ఇక నాకు ఎదురుగా గాజులు కనిపించినాయి అనమాట. ఇంకా నేను ఆ గాజులు అయితే తీసేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళంగానే ఇంకా తీసుకెళ్ళిన తాంబూలం అంటే ఏముండదండి, మనందరికీ తెలిసిందే కదా, పూజలు చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది తాంబూలం అంటే. తమలపాకు, అరటిపండు, ఇంకా పూలు, గాజులు, స్వీటు, హాటు, ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. నేనైతే అమ్మవారికి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కడ్డీలు ఇవన్నీ పూజ చేసేసుకొని ఆ తాంబూలాలు 5గురికి అంటే గుడికి వస్తారు కదా, అక్కడ వాళ్ళకి బొట్టు పెట్టేసి తాంబూలంగా ఇచ్చానమాట. ఇలా ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 వారాలు అమ్మవారిని ఇలా అలంకరించారనమాట. ఈ 5 వారాలు గంగమ్మ తల్లి గుడికి వెళ్ళి రావటం వల్ల నాకు ఎలా అనిపించిందంటే, మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే మనం ఎంత సంతోషంగా ఉంటామో అలా అనిపించిందనమాట. ఇలా నేనైతే మార్నింగ్ ఏం తినకుండా 5 వారాలు కూడా గుడికి వెళ్ళే ముందు తినకుండా వెళ్ళొచ్చిన తర్వాత తిందాము అన్నట్టుగానే చేశాను. ఈ 5 వారాలు కూడా అలాగే చేశానన్నమాట. నాకైతే చాలా మనసు అంత హాయిగా ఉందన్నమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఒక 2 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఆటోలే ఉంటాయండి, ఎక్కువ బస్సులేమి ఉండవన్నమాట. ఇంకా ఆటో వస్తే ఇంకా ఆటో ఎక్కేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానన్నమాట. ఇక ఈరోజైతే పాపను తీసుకురాలేదు, ఎందుకంటే నేను మార్నింగే వచ్చేసాను కాబట్టి తను ఇంకా నిద్ర లేవలేదు. ప్లస్ చినుకులు కూడా ఉన్నాయి కదా, వర్షంలో తడుస్తాం ఎందుకు, లాస్ట్ వారం కూడా అలాగే తడుస్తూ వచ్చేసాము అని చెప్పేసి నేను ఇంకా తననైతే తీసుకురాలేదండి. ఇంటికి వచ్చి రాగానే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఈ గులాబీ మొక్క అనమాట. నేను అసలు ఇది మొక్క గార్డెన్ నుంచి తీసుకొచ్చినప్పుడైతే ఈ చెట్టు వేళ్లతో సహా పక్కకు వచ్చింది కుండీలో నుంచి. ఆటోలో వచ్చిన రష్ని బట్టి ఇక బతకదు అనుకున్నాను, కానీ ఉంటే ఉంటుంది పోతే పోతుందిలే అన్నట్టుగా పెట్టానమాట. కానీ ఇది ఇప్పుడు చూసారా బతికి ఎన్ని పూలు వస్తున్నాయి అన్న. మా అమ్మ కూడా అంటుంది చాలా పూలు వస్తున్నాయి అని. ఇంకా ఈ బ్రౌన్ కలర్ లీవ్స్ ఉన్నాయి చూసారు, వాటి వల్ల కొమ్మలు పెరిగి ఇంకా మొగ్గలు వస్తాయి వాటికి. ఇదే గుర్తండి, ఇలా వచ్చిందంటే ఇంకా పూలు బాగా వస్తాయి అన్నమాట. ఇంకా అస్సలు ఉండదు, ఇది పెట్టిన వేస్ట్, బతకదు భూమిలో అంటే అలాంటిది ఇలా పూలు వస్తుందంటే మన ఇంట్లో ఉన్న పూలతో పూజ చేసామనుకోండి ఎంత సాటిస్ఫాక్షనో కదా. మా అమ్మ డైలీ గంగమ్మ తల్లికి, మా అమ్మ కూడా గంగమ్మ తల్లినే పూజిస్తుంది ఇక్కడ. ఇంకా ఇంట్లో ఉన్న పూలే గంగమ్మ తల్లికి పెడుతూ ఉంటుందన్నమాట. ఇక ఈవినింగ్ టైం అయితే ఇలా మంచాలు వేసుకొని పోటుకో ఉంటుంది కదా, అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. అమ్మ వాళ్ళది ఖాళీ స్థలం ఎక్కువగానే ఉంటుంది, కానీ మొక్కలు పెట్టామనుకోండి కోళ్ళు అవి ఆగం చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ మొక్కలు ఉన్నా కానీ పూల మొక్కలు ఎక్కువగానే ఉంటాయి. సన్నజాజులు, విరజాజులు, కనకాంబరాలు, గులాబీలు, మందారాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇంటి బ్యాక్ సైడ్న అమ్మ వాళ్ళది హోమ్ టూర్ కూడా చేశానండి. ఒకసారి చూడకపోతే వీడియోని ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.